ఒకసారి చెబుదామా? చేతులెత్తి దేవునికి స్తోత్రం. మంచిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా అని చెప్పానే, హల్లెలూయా. త్వరగా ముగించుకోవాలన్న ప్రయత్నంతో దయచేసి మీకు పాటలు చాలామందికి ఇవ్వలేకపోయాను. మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. ఒరే పిల్లకాయలారా, కాసేపు నండ్రా. ఒరే మామల్లరా, కాసేపు రా. రైట్. మంచి వాతావరణం కదా శ్రీనివాస సత్రం. చాలా చక్కగా మంచి వాతావరణం, మంచి గాలి, మంచి సమయానికి మనం వచ్చాం. ఈరోజు ఇద్దరు బిడ్డలను దేవుడు ప్రేమించి వాళ్ళకి ఇచ్చినటువంటి గర్భఫలం మధు, మాధుర్య. ఆయన పేరు మధు. అది చిన్నప్పటి నుంచే వాళ్ళ డాడీ పెట్టుకున్నటువంటి ముద్దు పేరు. అందుకని ఆయనకి వివాహం చేసేటప్పుడు అమ్మాయికి బాప్తీసం తీసాం కాబట్టి అమ్మాయి పేరు కూడా మాధుర్య అని పేరు పెట్టాం. నేను ఈరోజు వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డకు కూడా పేరు పెట్టాలని నేను అనుకుంటున్నా. నేనే కాదు, పురుడంటే ఖచ్చితంగా పేరు పెడతారు, నామకరణం చేస్తారు. ఈరోజు ఆ పేరు పెట్టేదానికి నేను 300 పేర్లు ఎతికా. 300 పేర్లు ఎతికి అందులో 5 పేర్లు సెలెక్ట్ చేశా. 5 బాగున్నాయి. వాటిలో 3టిని తీసుకున్నా, 3 కూడా బాగున్నాయి. లాస్ట్లో ఓట్లో 3టిలో కూడా ఒకటే బాగా నచ్చింది. ఆ పేరు పెట్టాలని నేను అనుకుంటున్నా. ముందు పేరు పెట్టేస్తాం, ఆ తర్వాత దేవుని మాటలు కొంతసేపు మనం ఆలోచన చేస్తాం. దీన్ని మార్చిపెట్టు. ఒకసారి బయటికి రాగలరా? అసలు ఆమెను చూడాలని చాలామంది వచ్చుంటారని నా ఆశ. నేను అనుకుంటున్నా ఆమెను చూడాలని వచ్చుంటారని. దాన్ని తీసుకురమ్మను. కాసేపే పేరు పెట్టిన తర్వాత చిన్న ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత లోపలికి మళ్ళీ తీసుకెళ్దురు. ఎందుకంటే చలిగాలి కదా. ఆమె బయటకు వస్తే కళ్ళు కూడా తెరవడంలా, ఇంట్లోనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. దాని నువ్వు రా, పక్కన కూడదు కదా, రా. శాంతకి పక్కన పడుతుంది, రా. దాన్ని రా 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 ఇంటికి ఏమ్మా, నీకు కనబడుతుందమ్మా? నీకు అంతకంటే తెల్లైట్లు నా కాళ్ళు లేవుమా. నిలబడుకో అట్లా నిలబడుకో. ఈయన చేతికి ఎత్తుకుంటుంది. నువ్వు ఎట్రా మధు, నా పక్కకు రా. మీరు కూడా అట్లా నిలబడుకోండి. ఇటు చూపించమ్మా. రైట్. దేవుడు మధు, మాధుర్యాలకు ఇచ్చినటువంటి కుమార్తె, వాళ్ళ అవ్వ, వాళ్ళ తాత పురుడు కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు శ్రీనివాస సత్రం ఈ సంఘంలో. బాగుందా? చూడండి, బాగుందా? కళ్ళు మాత్రం తెరవదు. అంటే బయట కళ్ళు మాత్రం తెరవదు, ఆమె ఇంట్లోనే కళ్ళు తెరుస్తుంది. ఎవరు గుడ్లమయ్యా? అబ్బా, మేము తీసుకొచ్చినట్టు చేశారంట. పాస్టర్ అమ్మ షాపింగ్ చేసుకొచ్చింది మాయావి. ఆ బట్టలు వేసినారు. అవి 6 నెలలకేమో సరిపోతాయి అనుకున్నా నేను. ఇప్పుడే వేసారు. చాలా సంతోషం. అయితే బిడ్డకి పేరు పెట్టేదానికి మనం ముందుకు పోతాం. వాళ్ళ పేర్లకు తగినటువంటి పేరే నేను పెట్టాలని నేను అనుకున్నా. మాతో స్టార్ట్ అయిన పేరే ఎతికి మరి నేను సెలెక్టింగ్ చేశా. ఒక మంచి పేరు. ఆ పేరుకి అర్థం కూడా చెప్తా, అసలు ఎందుకు ఆ పేరునే పెట్టాలనుకుంటున్నాను అని. రైట్. ఏమని పేరు పెడుతున్నామంటే, పేరు పెట్టడం అనేది ఒక మనిషి జీవితంలో గొప్ప కార్యం కదా. ఎందుకంటే మనిషి బ్రతుకున్న రోజులు ఆ పేరే, మనం దేవుని దగ్గరికి వెళ్ళినా సరే ఆ పేరే ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ పేరుని నేను పెట్టాలని అనుకుంటున్నా. మీరు అనుకుంటా ఉంటారు టెన్షన్గా, ఏం పేరు పెడతాడే, ఇంకా ఏం అనుకోలేదేనని. ఏం పేరో తెలుసా? మధు, మాధుర్య, మనోరమ. ఒకసారి చెప్పండి, ఏం పేరు? అరే గట్టిగా చెప్పండి, ఏం పేరు? 4 తిరుగుతుందా?
ముద్దుగా మనో అని పిలవండి, లేకపోతే ఆ 2 అక్షరాలు తగ్గొట్టి రమ అని పిలవండి. మొత్తానికి ఫుల్ పేరు మనోరమ. మనోరమ అంటే మనో అంటే మనసు, రమ అంటే అందమైనది. మరి మనసు అందమైనదిగా బిడ్డకి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆమెను చూసినప్పుడంతా సంతోషం ప్రతి ఒక్కరికి కలగాలని నేను అనుకుంటున్నాను. ఆ పేరునే పెడుతున్నా. తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని పేరున ఈ బిడ్డకి మనోరమ అనేటువంటి నామకరణం దేవుని నామంలో చేస్తున్నాము. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి పిలవండి, మనోరమ. ఓయ్, హలో హలో హలో, ఇటు చూడు, ఇటు చూడండి, ఫోటో తీరా. కళ్ళెత్తి చూసిందమ్మా. చెప్తాలే, తీసుకోకండి. ఎవరైనా గిఫ్ట్ తెచ్చుంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. రైట్, చాలా మంచిది, చాలా మంచి అవకాశానికి వచ్చాం. సమయం 7:10 అయింది. ఇంకొక 3/4 గంట మనకు అవకాశం ఉంది. ఈ 3/4 గంటలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు వాక్యం ఎవరికి చెప్పాలో తెలుసా? మనోరమకు చెప్పాలా? అవునా? ఆమెకు చెప్తే ఆమె ఏమైనా వింటదా? ఆమె వినదో. మీరు ఎవరు వచ్చినా నాకేమిరా. అందుకే ఫోటోలు తీసింది. ఈ ఫోటోని ఆమె ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ ఇస్తాం. ఆమె మొదటి పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తాం. ఎందుకు గిఫ్ట్ ఇస్తామంటే, చూడు నువ్వు చిన్నప్పుడు పురుట్లో ఎలా ఉన్నావు అని. ఎందుకు చెప్తున్నానంటే, ఆమెకి వాక్యం చెప్తే ఆమె వినదు కదా. మొత్తానికి ఇప్పుడు ఎవరికి వాక్యం చెప్పాలా? ఎవరికి వాక్యం చెప్పాలంటే, ఆమె ఎక్కడైతే పెరుగుతుందో, ఎవరైతే ఆమెని చూసుకుంటారో, ఎవరైతే ఆమె ఆలనా పాలన చూస్తారో ఓలికి చెప్పాలి వాక్యం ఈరోజు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఎక్కడెక్కడ పెరుగుతుంది? పెరిగితే గంగనపాలెంలో అని అంటాను అనుకున్నారా? మా ఊర్లో పెరుగుతుందా? పెరిగితే శ్రీనివాసత్రం వాళ్ళ అమ్మమ్మ కాడ వాళ్ళ తాత దగ్గర పెరుగుతుంది. లేకపోతే ఎక్కడ పెరుగుతుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగడ పెరుగుతుంది, మాధుర్యాల కాడ. లేకపోతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అత్తమ్మ కూడా ఉన్నారుగా కాకువారిపాలెంలో. అంటే మొత్తానికి ఇప్పుడు ఎన్ని కుటుంబాల దగ్గర పెరుగుతుంది? సత్రంలో పెరుగుతుంది, అంటే వాళ్ళ అవ్వ వాళ్ళ తాత దగ్గర పెరుగుతుంది. తర్వాత ప్రాముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్నకాడ పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అత్తమ్మ కాడ కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు చేసే ప్రసంగం ఎవరికి? ఆమెకు కాదు చేసేది. ఇప్పుడు చేసే ప్రసంగం ఈ ముగ్గురికి చెప్తున్నాం. అంటే ఈ 3 కుటుంబాలకి చెప్తున్నాం. వాళ్ళ అవ్వ తాతకి, వాళ్ళ నాయనమ్మకి, వాళ్ళ అత్తమ్మకి, తర్వాత వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి, ఈ ముగ్గురికి వాక్యం చెప్తున్నాం. ఏం వాక్యం చెప్తున్నానంటే, నాన్న మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక మనం ఒక వచనాన్ని సోదరుడు ఎత్తి చూపించాడు. ఏంటి ఆ వచనం అంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బైబిల్లో అద్భుతమైన మాట. ఒక చిన్న బిడ్డకి ఏ దారిలో నడవాలో ఆ దారిని నేర్పించాలంట. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్దామా? కొంచెం గట్టిగా చెప్తామా? బాలుడు అంటే ఒక చిన్న బిడ్డ నడవాల్సిన దారిని నేర్పించాలంట. నాన్న బాగా వినండిరా. 100% ఒక బిడ్డ ఎక్కడ పెరుగుతుందంటే మన ఇంట్లోనే పెరుగుతుంది కదా. మన ఇంట్లోనే పెరుగుతుంది. మిగిలిన 20% బయట, అంటే స్కూల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు పెరుగుతుంది. మొత్తానికి 80% ఎక్కడ పెరుగుతుంది? ఇంట్లోనే పెరుగుతుంది. అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరైనా పెరుగుతుంది, లేదా వాళ్ళ అవ్వ తాతల దగ్గరైనా పెరుగుతుంది. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బిడ్డకు నేర్పించాల్సినటువంటి నడవడికి ఎవరు నేర్పించాలా? వీళ్ళే నేర్పించాలా. మనోళ్ళు ఏమి నేర్పిస్తారో తెలుసా? తప్పుగా అనుకోబాకండి, వీళ్ళ గురించి నేను మాట్లాడడం వల్ల అందరి గురించి మాట్లాడుతున్నా. చాలామంది ఏమి నేర్పిస్తారో తెలుసా? పుట్టింది పాప కదా, ఏమి నేర్పిస్తారంటే, అదిగో మీ మామ వచ్చాడు కనుగొట్టు, నేర్పించడం. చూడండి, నేర్పించేవాళ్ళేరా?
అప్పుడు ఆ బిడ్డ ఏదో కంట్రెప్పలు కొడతా ఒకరు అటు అనింది అనుకో, కొట్టింది కొట్టింది కొట్టింది. ఏం కొట్టింది? కన్ను కొట్టింది. ఏం నేర్పిస్తున్నా? లేకపోతే ఇంకెవరన్నా వచ్చారనుకో, అదిగో పలానోళ్ళు వచ్చారు కానీ ఏ కాలుతో దంతావమ్మా? ఇప్పుడు పిల్లకాయలకి ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళు కాళ్ళు ఊరికే ఊపుకుంటూ ఉంటారు. ఇప్పుడు అట్ట ఊపిందనుకో, అదిగో అదిగో ఈ కాలుతో దంతాదంట. ఏమి నేర్పించినావు? ఏమి నేర్పిస్తున్నావు? అయ్యా నేర్పించాల్సింది కన్ను కొట్టడం, కాలుతో దనడం అవా? ఒక్క చిన్న మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మధు మాధుర్యలు వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ అవ్వ, వాళ్ళ తాత, మీకు ఒక మాట చెప్తున్నాను. ఒక సేవకునిగా మీ మంచి కోరుకునే వాళ్ళంగా ఒక మాట చెప్తున్నాను. ఈ మాటను మీరు పాటిస్తే చాలా బాగుంటుంది. ఏందా మాట అంటే, దయచేసి ప్లీజ్ దయచేసి ఫోన్ మాత్రం అలవాటు చేయకండి. ఏం అలవాటు చేయకండి? ఫోన్ మాత్రం అలవాటు చేయకండి. చిన్ని బొమ్మలు చూసుకుంటుందిలే అని కూడా మనకొద్దు. ఫోను వల్ల ఈ రోజున చాలామంది పిల్లలు చెడిపోతున్నారు. నిన్న ఒక వీడియో చూశాను, నిన్నే ఒక వీడియో చూసా. ఫోన్ ఇయ్యలేదని వాళ్ళ అమ్మ, వాడు ఏడుస్తున్నా సరే వాడి చేతిలో ఉన్న ఫోన్ పెరుక్కొని వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటే క్రికెట్ బ్యాట్తో తలకాయ పగలగొట్టి వాళ్ళ అమ్మని చంపేసి ఫోన్ ఎత్తుకొని గేమ్ ఆడుకుంటున్నాడు, వీడియోలు చూసుకుంటున్నాడు. చంపేశాడు, వాళ్ళ అమ్మ పడిపోయింది. కానీ చంపాడన్న విషయం కూడా వాడికి తెలీదు. అంటే ఫోన్ మెరుక్కునిందని ఎంత కోపమో చూడండి. లేరా ఇళ్ళల్లో ఫోన్ కోసం కొట్టుకునే వాళ్ళు లేరా? లేరా? అది ఏమో సరదో ఏందో అర్థమే కాదు. అందుకే నేను వందనాలు చేసి చెప్తున్నా, ఏడిసిందా ఆడించండి, పాడించండి, తిప్పండి, భుజాన్ని వేసుకోండి, కానీ దయచేసి ఫోన్ మాత్రం అలవాటు చేయకండి. ఆ ఫోన్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు. మీకు జాగ్రత్తలు చెప్తున్నా. పిల్లల ముందర గొడవలొద్దు, పిల్లల ముందర సరసాలొద్దు, పిల్లల ముందర ఫోన్ వద్దు. మనం ఈ చేయకూడదు. పిల్లల ముందర ఏమొద్దు? గొడవలు గడవద్దు. అంటే ఊరికే గొడవలు వేసుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, గొడవలు ఉండకూడదు. ఈ గొడవలు ఉన్నారనుకో, వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే మారుతుంది. అంటే మనం కూడా గొడవ వేసుకోవాలి కావాలా, మనం కూడా అరవాలి కావాలా, మనం కూడా తిట్టాలి కావాలా అని. ఎందుకంటే పిల్లలకి నేర్పించేటువంటి నడవడికి మన కాడి నుంచే వస్తుంది. అది 100% మనమే నేర్పిస్తాం పిల్లలకి. మా చిన్నమ్మ ఒక ఉన్నింది ఉన్నప్పుడు కూడా. మా చిన్నమ్మకి 3 కూతుర్లు పుట్టారు, ఒక కొడుకు పుట్టాడు. పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం మా చిన్నమ్మకి. ఒకరోజు తరుముకుంటా ఉంది కొట్టేదానికి ఆ అమ్మిని, మా చెల్లెల్ని దొరకడంలో అమ్మి వెళ్ళిపోతా ఉంది, పరిగిస్తూ ఉంది. నేనుండి ఏం చిన్నమ్మా అంటే అభే పట్టుకోరా అంటుంది. నేను అనుకున్నాను ఏదో దొంగతనం చేసి వెళ్ళిపోతుంది ఎమ్మి అనుకుని పరిగెత్తుకు పట్టుకున్నా, చడా పడా కొట్టింది. నేనుండి ఎందుకు కొడుతున్నావు చిన్నమ్మా అంటే, ఆ ఎమ్మి చేతుల నుంచి ఇంత ప్యాకెట్ ఒకటి తీసుకునింది. ఇంత ప్యాకెట్ పొట్లం. ఏంది ఆ పొట్లం అంటే ముక్కుపొడి. ఏంది? ఎందుకు ఈ పిల్లకి వేసుకోవాలనిపించింది? ఎందుకంటే మా చిన్నమ్మ వేసుకుంటుంది. ఆ తల్లిని చూసి ఆ బిడ్డ ఏమి నేర్చుకునింది. నేను అంటాను, నువ్వు చేస్తే తప్పు కదా, నీ బిడ్డ చేస్తే తప్ప. నువ్వు చేస్తున్నావు అదే తప్పు, నువ్వు చేసే తప్పు నీ బిడ్డ కూడా చేస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఆవెళ్ళి చేనులో మేస్తేనంట దూడెళ్ళి గిట్ని మేస్తుందా? అది ప్రశ్న. చెప్పండి. ఆవు చేలో మేస్తుంది, దూడ ఆడ మేస్తుంది? అది కూడా చేలోనే మేస్తుంది. ఎందుకంటే మా అమ్మ అక్కడే ఉంది, మా అమ్మ అదే తింటుంది కాబట్టి నేను కూడా అదే తింటా. అందుకే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మనోరమ దగ్గర. ఎందుకంటే ఆమె చాలా గట్టిగా అరుస్తుంది. ఇప్పుడే హాస్పిటల్లో నేను ఎత్తుకున్నా, ఫస్ట్ పావడం ఎత్తుకున్నా నేనే. చెవు గొయ్యనింది, అరుపు గాని. ఎందుకు నాయన ఎంత సౌండ్ వచ్చింది?
అందుకని చెప్తున్నాను, ఈ విషయాల దగ్గర జాగ్రత్త. 3 విషయాల దగ్గర జాగ్రత్త అని చెప్పగలరా? గుర్తుపెట్టుకొని ఆన్ రికార్డింగ్ కూడా ఉంది, దీన్ని యూట్యూబ్లో పెడతాను. మీరు మర్చిపోయినా మళ్ళీ గుర్తు చేసుకోండి. ఈమె కాదు, బిడ్డలున్న మీరు అందరూ గుర్తు చేసుకోండి. ఏం గుర్తు చేసుకోవాలంటే, నెంబర్ 1, పిల్లల ముందర గొడవలు తగాదాలు వద్దు. నెంబర్ 2, పిల్లల ముందర సరసాలు వద్దు. నెంబర్ 3, పిల్లలకి మీరు చెప్పండి. ఒకవేళ ఫోన్ అడిగితే మీ పాస్టర్ చెప్పాడమ్మా ఈ బాక, నా మీద చెప్పండి, నా మీదే చెప్పండి. ఎందుకంటే దీనివల్ల పిల్లల జీవితాలు ఏమైపోతున్నాయి? చెడిపోతున్నాయి. అందుకని నేను చెప్తున్నాను, ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని నా చిన్న మనవి. మేము ఇలా చేస్తామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. బైబిల్లో నుంచి ఒక్క మాటని మనం ధ్యానం చేద్దాం. ఇందాక లేవనెత్తినటువంటి ఒక్క మాట ఒకసారి చూద్దాం. ఎక్కడుంటుంది ఆ మాట అంటే, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3-4 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. 3-4 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. 127వ కీర్తన 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. కీర్తనాకారుడు అద్భుతంగా చెప్పాడు ఈ మాట. నాన్న వినండ్రా, పిల్లలంట దేవుడిచ్చే బహుమానం. బహుమానాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. బహుమానం అంటే మీకు అర్థం కాదు, బహుమానాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. అబ్బా, గిఫ్ట్. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కదా. ఎవరైనా తెచ్చారు మా మనోరమకి గిఫ్ట్లు? తెచ్చిన వాళ్ళు ఎవరైనా చేయి చూపిస్తారా? ఒకటేనా? అయ్యో, 2? ఈరోజు చాలామందికి గిఫ్ట్లు ఇస్తాం మనం కదా. గిఫ్ట్లు ఇస్తే జాగ్రత్తగా గిఫ్ట్ని ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు. జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు. దేవుడిచ్చినటువంటి బహుమానం అంట, దేవుడిచ్చిన గిఫ్ట్ అంట. ఏంది? పిల్లలు. మీకు ఒక మాట చెప్పనా, నీకు ఎంత డబ్బు ఉందని అడగరు కదా, ఎంత ఆస్తి ఉందని అడగరు, ఎన్ని ఎకరాలు ఉన్నాయని అడగరు. ఏం అడుగుతారు? నీకు ఎంతమంది పిల్లలని అడుగుతారు. ఎందుకంటే పిల్లలలో అంత ప్రాముఖ్యత, అంత ప్రత్యేకం ఉంది. బైబిల్ అదే అనింది, కుమారులంట లేదా గర్భఫలం అంట దేవుడిచ్చే బహుమానం. ఈ బహుమానాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని కింద వచ్చిన ఏముంది అసలు? ఈ మాటను మనం చూడొచ్చు. 4వ వచనం, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. యవ్వన కాలం అంటే వయసులో ఉన్నప్పుడే పిల్లలు పుడితే బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేంతో పోల్చాడు కీర్తనాకారుడు? బాణం. ఒకసారి చెప్పండి, ఏంది? ఏంది మా పిల్లల? బాణం అంటే బాణమే. ఇప్పుడు రోజుల్లో బాణాలు ఒకలాగా ఉంటాయి. అప్పుడు రోజుల్లో బాణాలు ఏంటంటే, ఒక కొయ్యిని, చక్కగా ఉండే కొయ్యిని వంచుతారు, దానికి ఒక తాడు కడతారు, దాంతో ఒక పుల్ల పెడతారు, లాగ్ కొడతారు. ఆ పుల్లని లాగ్ కొడతారే, ఆ పుల్ల పేరు ఏం పేరు? బాణం. అది దేంతో చేస్తారు? చెట్టుతో చేస్తారు. చెట్లో నుంచే బాణాలు వచ్చేది. ఇప్పుడు ఇనుములు ఇప్పుడు వాడతారేమో, కానీ ఇంతకుముందు రోజున చెట్లో నుంచే వస్తాయి. గమనించండి, బాణం చక్కగా ఉంటుందా, వంకర టింకరగా ఉంటుందా? చెప్తే కదా, బాణం చక్కగా ఉంటుందా, వంకర టంకరగా ఉంటుందా? వంకర ఉంటుందా? ఒకవేళ పుల్ల వంకరగా ఉంటే మనం బాణంగా ఉపయోగిస్తామా? ఉపయోగించం. బాణంగా ఉపయోగించాలంటే అది ఎట్టుండాలా? చక్కగా ఉండాలా. చక్కగా చెట్టు వస్తేనే బాణం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చెట్టు చక్కగా రావాలంటే ఆ చెట్టుని మనం జాగ్రత్తగా చూసుకోవాలా, కాపాడుకోవాలా, సాకాలా. అంతే కదా. కొన్ని చెట్లు చూడండి, మెడకాయ వాలిపోతూ ఉంటుంది, అంటే తలకాయ వాలు చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు అది చక్కగా రావాలంటే? నువ్వు లేపి దాన్ని కట్టాలా. అందుకే సామెతల గ్రంథంలో రాసిన మాట ఏందో తెలుసా? నేర్పుము అంటే వాళ్ళు పక్కకు వంగిపోతుంటారు కొన్నిసార్లు.
ఇరగబడిపోతుంటారు కొన్నిసార్లు. నువ్వు నేర్పించాలా, ఒరే నాన్న అట్టగాదురా ఇట్టుండాలా, తల్లి అట్టగాదమ్మా ఇట్టుండాలా, నేర్పించాలా. ఏమేమి నేర్పించాలా? ఏమేమి నేర్పించాలంటే ఒక్కటి మాత్రం బలంగా నేర్పించండి. ఏందా ఒక్కటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా నీ ఇష్టమమ్మా అనే ఆ పదాన్ని నేర్పించకండి. నీ ఇష్టమమ్మా, ఒకసారి చెప్పండి ఆ పదం. నీ ఇష్టం అంటే కొన్నిసార్లు మనం అంటా ఉంటాం, నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం. మీకు ఈ మాట అర్థమయ్యేదానికి ఒక చిన్న ఉపమానం చెప్తా. ఒకసారంట ఒక రాజు కొడుకు ఏడస్తా ఉన్నాడంట. రాజు కొడుకు, యువరాజు, చిన్న బిడ్డ ఏడస్తా ఉన్నాడంట. ఏడస్తా ఉండేసరికి ఆ పక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి వచ్చి, రాజు కొడుకు ఏడస్తా ఉంటే రాజు ఆ కోరిక తీర్చలేడా, ఎందుకు ఏడస్తున్నాడు? రాజు కాడికి పోయి, రాజా నీ కొడుకు ఏడస్తున్నాడు, ఏమి ఆ కోరిక ఏదో తీర్చొచ్చు కదా, నువ్వు రాజు కదా అని అంటే, రాజు అన్నాడంట, సరే ఓడి ఏం అడగతాడో దాన్నంతా చేసి నువ్వు ఓడి ఏడుపుని మానుచు అన్నాడంట. సరే ఆ పిల్లడి కాడికి పోయి, యువరాజా ఎందుకు ఏడుస్తున్నావు, నీ కోరిక ఏంది, నీ ఇష్టం ఏంది అని అడిగాడంట. అడిగితే వాడు అన్నాడంట, నాకు ఒక ఏనుగు కావాలా అన్నాడంట. ఊసే, అంతే కదా, ఏనుగే కదా. ఏనుగుని తీసుకొచ్చి ముందర నిలబెట్టారు. నాకు ఇప్పుడు బుజ్జిని కూడా వండుకునేది ఒక చిన్ని గిన్నె కావాలా అన్నాడంట. గిన్నె కదా తీసుకొచ్చి పెట్టాము, ఇంకేం కావాలా అన్నాడంట. ఆ ఏనుగుని ఈ గిన్నెలో పెట్టు అన్నాడంట. ఎట్టేట ఆ ఏనుగునెత్తి ఈ గిన్నెలో పెట్టు అన్నాడంట. ఇప్పుడు జరిగే పని అది అంటే ఓడు ఇష్టం అది. ఆ ఏనుగునెత్తి ఆ గిన్నెలో పెడితే ఆ గిన్నె ఎత్తుకొని పోవాలా, అది ఓడి ఇష్టం. జరుగుతుందా? కొన్నిసార్లు మన ఇష్టాలు జరగవు. అందుకని దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, నీ ఇష్టమమ్మా అనే ఆ పదాన్ని నేర్పించవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకే తెలీదు. కొన్నిసార్లు నాకేది ఇష్టమో, నాకేది కావాలో నాకే తెలీదు. నాకేది ఇష్టమో, నాకేది కావాలో ఎవరికి తెలుస్తుంది? పెద్దవాళ్ళకి తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంది. అందుకని కొన్నిసార్లు మీరు అడిగే కోరికలు, పిల్లలు అడిగే కోరికలు, నాయన వద్దురా అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దాని వెనక వచ్చేటువంటి అనర్థం, దాని వెనక వచ్చేటువంటి నష్టం, కష్టం పెద్దవాళ్ళకే తెలుసు కానీ పిల్లలకి తెలియదు. అందుకనే నీ ఇష్టం అనే ఆ పదాన్ని అస్సలు అలవాటు చేయకూడదు. అది మనం చక్కగా పెంచడం అంటే చెట్టుని చక్కగా పెంచితేనంట బలవంతుని చేతిలో బాణం అంటే మనం ఎట్ట చేస్తే అట్టపోతుంది, మనం ఏది చెప్తే అది చేస్తుంది. నేను అదే అంటాను, ఈ జాగ్రత్తలు కలిగి ఈ నడవడికిని చిన్న బిడ్డకి నేర్పించగలిగితే కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమేమి నేర్పించాలని చెప్తున్నాను, ఎలా నేర్పించాలని చెప్తున్నాను. ఇప్పుడు 4 జాగ్రత్తలు చెప్పేశా కదా. ఏంటి ఆ 4 జాగ్రత్తలు? నెంబర్ 1 వదిలేశారు. నెంబర్ 1 పిల్లల ముందర గొడవలు కొట్లాట్లు వద్దు. నెంబర్ 2 నువ్వు గొడవలు కొట్లాడేసుకుంటే వాళ్ళు కూడా అదే విధంగా తయారవుతారని చెప్తున్నా. నెంబర్ 2 అయ్యా సా అంటే గుమ్ముగైపోతున్నారండి. అయ్యా పిల్లల ముందర సరసాలు గడగొద్దు. ఇంత గొద్దు బిడ్డలకి అప్పుడే హగ్ చేసుకోవడం, కిస్సులు పెట్టుకోవడం. ఎవరు ఎట్టొచ్చిన ఈ బిడ్డకు అలవాటు, ఎట్టొచ్చింది ఆ బిడ్డకు అలవాటు, ఏం తెలిసింది ఆ బిడ్డకు అలవాటు అంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. అందుకని పిల్లల ముందర సరసాలు వద్దు. నెంబర్ 3 దయచేసి చెప్పండి దయచేసి వందనాలు చేసి మరీ చెప్పానా ఏంది మే ఏడస్తా ఉంది కానీ అమ్మా మధుగుండి మాధురా ఏడస్తా ఉంది కానీ టచ్ ఫోన్ వాళ్ళ మనకాడ ఆన్ చేసి బొమ్మలు చూడకుండా మేము గుమ్ముగైపోద్ది. ఇంకా రాబోయే రోజుల్లో అస్సలు స్వరూపం తెలుస్తుంది. అందుకని ఫోన్కు దూరంగా ఉండాలా. ఇంకొకటి కూడా చెప్పా, ఏంటది ఒకసారి చెప్పండి అన్న. ఏంటది నీ ఇష్టం అమ్మా, ఆ డ్రెస్ నచ్చితే వేసుకో, నచ్చకపోతే గుమ్ముగుండు, నీ ఇష్టం అమ్మా,
నీ ఇష్టమమ్మా అని నేర్పించబాకండి. నీ ఇష్టం అన్నామంటే ఓడి చూడు ఏం కోరాడు కోరిక ఏనుగుని చిన్న బుడ్డిలో పెట్టుకుని ఎత్తుకోబాగలమా అంటే కొన్ని కోరికలు నెరవేరవు. నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నపిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నపిల్లలైనా సరే పెద్ద పనులు చేస్తారు వాళ్ళు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తా, బాగా వినండి. మీకు ఎప్పుడైనా కంటిలో నలుసుబడి ఉంటుందా? బైకుల్లో పోయేటప్పుడైనా నడుచుకుంటూ పోయేటప్పుడైనా కంటిలో ఈగి కానీ నలుసు కానీ పడి ఉంటుందా? ఎవరికి పడలా? అరే అందరికి పడి ఉంటుంది. పడలా ఏం చేస్తారా? ఏం చేస్తారా? పడిన వెంటనే మనం నలిపేస్తాం కదా. నలిపిన తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు బండి ఆపి మరీ ఏడవాల్సి వస్తుంది. నలిసి ఎంతది? ఆ దోమ ఎంతది? చిన్నదే, కానీ దాని ద్వారా వచ్చిన ప్రభావం ఎలాంటిది? చాలా పెద్దది. అందుకని చిన్న నలుసు లేదా చిన్న దోమ నిన్ను ఏడిపిస్తుంది. బిడ్డలు కూడా అంతే. చిన్న బిడ్డ కదా ఏమవుతుందిలే అని ఆసామాసిగా మనం చూడకూడదు. ఆ చిన్న బిడ్డ ద్వారా నువ్వు పెద్దగా ఏడిసే రోజు ఒకటి వస్తుంది. ఇంకొక ఉపమానం కూడా చెప్పనా? అప్పుడప్పుడు మనకు ముళ్ళులు గుచ్చుకుంటాయి కాలుకి. గుచ్చుకోవా? మనం ఎంత పొడుగుంటామా? 5.5-6 అడుగులు ఉంటాం కదా. ముళ్ళు ఎంత ఉంటుంది? చాలా చిన్నదే కదా. చిన్న ముళ్ళు గుచ్చుంటే ఇంత పెద్ద శరీరం ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అంటే చిన్న బిడ్డే కదా, చిన్నదే కదా అని మనం చిన్న చూపు చూడకూడదు. మనోరమే కదా, ఆ ఇమ్మికేం తెలుసా అని అనుకుంటుంది. ఆ ఇమ్మి అప్పుడే తలకాయ తిప్పకుండా గుడ్లు వరకే తిప్పుతుంది. ఇట్ట అంటే ఈ పక్కన ఏం జరుగుతుంది, ఈ పక్కన ఏం జరుగుతుంది అని చూడండి. అంటే వాళ్ళు గమనిస్తారు. మన పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు, మన నాయనమ్మ ఏం చేస్తుంది, మన తాత ఏం చేస్తున్నాడు, మా అమ్మమ్మ ఏం చేస్తుంది, వాళ్ళు చేసేది నేను కూడా చేయాలంటది. అర్థం కాలేదా? వాళ్ళు చేసే పని నేను కూడా చేయాలా, వాళ్ళలాగే నేను కూడా ఉండాలా అంటది. ఎందుకంటే అది వారసత్వం కదా. అందుకని పిల్లల దగ్గర ఈ విధంగా జాగ్రత్తగా ఉండి వాళ్ళు దేవుని మార్గంలో వాళ్ళను నడిపించగలిగితే. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మంచి అంశం ఉంటుంది. రోదే అనే ఒక చిన్న బిడ్డ ప్రార్థన చేసే గుంపులో ఉంది. ఆమె పేరు రోదే అనే చిన్న బిడ్డ ప్రార్థన చేసే గుంపులో ఉంది. మరి మనోరమ కూడా అదే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నా. అదే విధంగా అంటే ఏ విధంగా? ప్రార్థన చేసే గుంపు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంతమంది ఈత్ వచ్చిన శ్రీనివాస సత్రపోలు కావచ్చు, గంగనపాలపోలు కావచ్చు, ఈత్ వచ్చున్నారు. కాకూర పాలపోలు కావచ్చు, ఈత్ రాలా? మీరు ఏ గుంపులో ఉన్నారు? ప్రార్థన చేసే గుంపులో ఉన్నారు. కానీ కొంతమంది ఏ గుంపులో ఉంటారో తెలుసా? ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే నవ్వులు ఉంటాయో, ఎక్కడైతే కేరింతలు ఉంటాయో ఆ గుంపులో ఉంటారు. ఆ గుంపులో కాదు ఉండాల్సింది. రోదే అనే బిడ్డ ఏ గుంపులో ఉంది? ప్రార్థన చేసే గుంపులో ఉంది. మరి మనోరమను కూడా ఆ విధంగా పెంచుతారని నేను అనుకుంటున్నాను. పెంచుతారా? రేపు ఒకరోజు మా పాస్టర్ మాకు ఇవన్నీ చెప్పునుంటే చిన్నప్పటి నుంచే మొక్కలోనే వంచేస్తుందాం కదా, మేము అట్ట చూసుకుందాం కదా, మేము ఎట్ట చూసుకుందాం కదంటే నువ్వు ఎట్ట చేయాలన్నా ఇదిగో ఇదే సమయం, ఇదే టైం. ఏం టైం అది? చిన్న బిడ్డగా ఉన్నప్పుడే నువ్వు ఎలా సాగుతావో అలాగే. ఒక తమ్ముడు ఉన్నాడు నాకు, మా చిన్నమ్మ కొడుకులే. పెద్ద ఇందాక వాడు కప్పని నక్క అని పిలిచేది. నేను చాలాసార్లు ఉండి ఒరే నక్కంటే కుక్కలాగుంటుందిరా, అది పరిగిస్తుందిరా అని నేను అంటున్నా సరే, కాదనా నక్కంటే ఎట్టుంటుంది? కప్పే. మీరు చెప్పండి, నక్కంటే కుక్కలాగుంటుందా కప్పలాగుంటుందా? అరే ఎవరు లేనట్టున్నారే. నక్కంటే కప్పలాగుంటుందా కుక్కలాగుంటుందా? కుక్కలాగుంటుంది. కానీ కప్పలాగుందని వాదించాడు వాడు. ఇప్పుడు తెలుసుకున్నాడులే పెద్దలు అయిపోయిన తర్వాత. ఎందుకంటే చిన్నప్పుడు వాడికి చెప్పినటువంటి మాటలు అలాంటి మాటలు. అందుకనే మనోరమను కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసి గుంపులో పెంచుతారని, నేను చెప్పినటువంటి ఈ 4 జాగ్రత్తలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ 4 జాగ్రత్తలు పాటించండి, ప్రార్థన చేసి గుంపులో పెంచండి. ఆ బిడ్డ ద్వారా మీకు ఒక మంచి పేరుని కిరీటముగా దేవుడే దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? తల్ల వంచండి, సాధ్యమైతే మోకరించండి, కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, జీవము కలిగిన ఆయన, నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన దయచేసిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ శ్రీనివాసత్రపు సంఘంలో, దానియేలు కుటుంబంలో ఈరోజు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. చిన్న బిడ్డే కదా, చిన్న పిల్లే కదా అని ఆసామాసిగా మేము తీసుకోకూడదు నాయన. చిన్న ముల్లే కానీ పెద్ద మనిషిని ఏడిపిస్తుంది, చిన్న నలుసే కానీ పెద్ద మనిషిని ఇబ్బంది పెడుతుంది. అలాగే అయ్యా, చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏ దారిలో నడవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నీ దాసునిగా నేను చెప్పాల్సినటువంటి మాటలు చెప్పాను ప్రభా. నీ బిడ్డలు మంచిగా పెంచి మనోరమ నాయనా, మనసుకు అందమైనది, మనసుకు సంతోషాన్ని ఇచ్చేది, అద్భుతమైనటువంటి పేరుని ప్రభా నీ బిడ్డకైతే పెట్టాం కనుక ఈ పేరు తగిన జీవితం బిడ్డ కూడా జీవించినట్లు కృపను కనికరాన్ని చూపెట్టమని ప్రార్థన చేస్తూ, ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నా ప్రభా ఇదిగో తండ్రి వచ్చిన సంఘ బిడ్డలను అందరూ కూడా దీవించి బలపరిచి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.